నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కు స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. అస్మత్పేట్ డివిజన్ లో హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ పోచయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆషాఢ మాస బోనాల పండుగను పురస్కరించుకొని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హనుమాన్ నగర్ లో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ పోచయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఓల్డ్ బోయినపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్, మాజీ కౌన్సిలర్ మక్కల నరసింగరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ పోచయ్యతో పాటు కమిటీ సభ్యులు ముఖ్య అతిథులను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం బీర్లవాల ఒగ్గుడోలు కళాకారుల ప్రత్యేక ప్రదర్శనలతో బోనాల వేడుకలు సందడిగా కొనసాగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్, మాజీ కౌన్సిలర్ మక్కల నరసింగరావు మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే ఓల్డ్ బోయినపల్లి డివిజన్తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డ నరసింగరావు, ఎస్సీసెల్ అధ్యక్షులు బుర్రి యాదగిరి, హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలు, ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలతో హనుమాన్ నగర్ బోనాల వేడుకలు ఘనంగా కొనసాగాయి.
బోనాల పండుగ బోయినపల్లి ప్రాంతంలో హనుమాన్ నగర్ లో మా సోదరుడు పోచన్న అధ్యక్షతన మిగతా అందరూ కృషితో మొత్తం వాళ్ళ కమిటీ అందరితో మంచి కల్చర్ తోని మన బోనాలు అనేది డప్పు వాయిదాలతో శివసత్తుతో డోళ్లతోని చాలా బాగా విలేజ్ కల్చర్ అనేది అంతా ఇదైపోయిన పర్వంలో మా సోదరులంతా కూడా మంచి కల్చర్ తోని అమ్మవారికి బోనాలు తీసుకెళ్లి సమర్పించుకొని మన ప్రాంత ప్రజలంతా కూడా సుఖశాంతితో ఉండాలని, అలాగే వర్షాలు కానీ పిల్లల ఆరోగ్యాలు కానీ ఆషాఢంలో అన్ని కూడా బాగుండాలని అమ్మవారికి బోనం సమర్పించుకొని అమ్మవారిని వేడుకొని మన ప్రాంతం అంతా కూడా సుఖశాంతితో ఉండి వర్షాలు బాగుండాలని కోరుకుంటున్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు. హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా బ్రహ్మాండమైన ఈ రోజు బోనాలు సెలబ్రేట్ చేస్తారు కాబట్టి మేము పాల్గొనడం వల్ల అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. బోనాల శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఈరోజు అస్మత్పేట్ పాత బోయినపల్లి పరిధిలోని పలు బస్తీల్లో బోనాల పండుగ సందర్భంగా అత్యంత ఘనంగా మా స్థానిక ప్రజలందరూ కూడా జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ బోనాల పండుగ కార్యక్రమానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటాము, అమ్మవారిని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండే విధంగా అమ్మవారు కరుణించాలని ఆశీర్వదించాలని, ప్రజలెవరూ కూడా రోగాల బారిన పడకుండా ఇబ్బందుల పాలవకుండా అమ్మ ఆశీర్వదించి అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి మా ప్రాంతం అన్నిటికంటే కూడా అత్యంత అభివృద్ధి పదంలో నడవాలని అమ్మవారిని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి డివిజన్ ప్రజలకు మరియు కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థాంక్యూ. మరిన్ని తాజా వార్తల కోసం తెలంగాణ 24 న్యూస్ ఛానల్ ను చూస్తూ ఉండండి.